అయ్యో, మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానికా? అమ్మా భువనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పుయ్యొచ్చు. తను నా చెల్లెలు, పుయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో? అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు. ప్రేమంటే సుఖమే, చెలుపుకుంటే సుఖమే, మోహముంటే సుఖమే, నిన్ను హత్తుకుంటే సుఖమే. సుఖమే ఎంత సుఖమో, ఆశ ఎంత సుఖమో. నీ పెదవులతో నా పెదవుల్ని చేర్చుకుంటే సుఖమే. తొందరలోని పెళ్లికి లగ్నం నిశ్చయిస్తే సుఖమే. తాళి కట్టే వేళ దాకా వేచి ఉంటే సుఖమే. దంపతులైన ఆనందాన్ని పంచుకుంటే సుఖమే. బ్రతుకంతా సుఖమేగా, పరువాల వరమేగా. ప్రేమ ఉండే వాడితోటి జీవించడం గొప్ప సుఖమే. ఎంత సుఖమో, ఆశ ఎంత సుఖమో. చేరి బుగ్గ కందిపోతే సుఖమే. క్షణం క్షణం తుల్లిపోయే ఊహలల్లో సుఖమే. కళ్ళు మళ్ళీ ఒళ్ళుకొస్తే కవ్విస్తుంది సుఖమే. బ్రతుకంతా ప్రేమే ఉంటే వెల్లువవును సుఖమే. తమకంతో ఒళ్ళు పడుకున్నా మధురిమలో నన్నే మరిచా. ఏకమైతే మహాసుఖమే. ఎంత ఎంత సుఖమో, ఆశ ఎంత ఎంత సుఖమో. ఎంత సుఖమో, ఆశ
ఎంత సుఖమో. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పైన చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్ గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా. ఏంటన్నా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా బయటికి వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్ ఏమండి 420 ఇందా మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో నాన్న. బయటకు రానయ్యా, రా అన్నయ్యా. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా, బయటకు రానయ్యా. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా, ఇప్పుడు నీకు సంతోషమేగా. ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించరా. నేను వెళ్తున్నాను. రాయ్ చెప్పులు తీసుకోండిరా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా.
బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం.